కేశవప్రసాద్ గారు, ముఖ్యంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి నిన్న కాకపోతే మనం చూసుకుంటే కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా జైలు అధికారులు రిలీజ్ చేయకుండా చేశారని నాటకీయ పరిణామ మధ్య న్యాయవాదులు ధర్నా చేశారు. తర్వాత వాళ్ళకి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ప్రాసిక్యూషన్. సో చివరికి బెయిల్ వచ్చింది. ఈ నాటకీయ పరిణామాన్ని ఎట్లా చూడొచ్చు? ఓవర్ యాక్షన్ అంటాం. ఓవర్ యాక్షన్ కింద చూడాలి. వ్యవస్థలు మన చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు అన్నది ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నారు. మన ఇన్నాళ్ళు థియరిటికల్గా ఏదో అనుకునే వాళ్ళం, కానీ అధికారం మా దగ్గర ఉంది కాబట్టి మేము ఏం చేసినా మీరు భరించవలసిందే అన్న కాన్సెప్ట్లో ఉన్నారు. వ్యవస్థల మీద గౌరవం లేదు. మన ఈ రోజు నుంచి మొత్తుకొని వస్తుంది వ్యవస్థలను గౌరవిద్దామని. ఆ కాన్సెప్టే కనబట్టలేదు. ఇది ఎక్కడ విడ్డోరు అండి? మీరు లంచ్ మోషన్ బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత ఇదే ఆల్రెడీ ఈ ఎక్స్పెరిమెంటే గౌరవ సుప్రీంకోర్టుతో టెంకుజాలాలు తగిలాయి. అయినా సరే మళ్ళీ అదే రిపీట్ చేస్తాం. హైకోర్టులో వేసాం, ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్కి హైకోర్టులో వేసాం. హైకోర్టు ఏమంటుంది? బెయిల్ మీద రిలీజ్ చేయొద్దని ఏం చెప్పదు. బెయిల్ రద్దు చేయమని ఆర్డర్ ఇవ్వలేదు ఇప్పటిదాకా. ద టేకెన్ యాజ్ గ్రాంటెడ్. ఎవడి కోసం ఏం చేయగలరు మీరు అన్నది ప్రశ్న కింద ఉంటుంది. వాళ్ళ దగ్గర ఒకటే సమాధానం, ఏమన్నా 124 మాది, 21 100% స్ట్రైక్ రేటు. ఇదే మాట అన్నారు. వ్యవస్థలు అనే మాట మీకు గుర్తుంది? పివి నరసింహారావు గవర్నమెంట్లో ప్రధాని అప్పుడు అసలు ఎలక్షన్ కమిషన్ అంటే కామన్ పీపుల్కి, నేను చెప్పేది ఇంటలెక్చువల్స్కి అధికారులకి అందరికీ తెలుసు, కామన్ పీపుల్కి అంటే గవర్నమెంట్ ఎలక్షన్ నిర్వహిస్తుందేమో అన్న ఒక భావన ఉన్న సమయంలో వ్యవస్థలుగా ఆయన జవసత్వాలు ఇచ్చి ఒక టీఎన్ శేషన్ లాంటి వ్యక్తి ఆయన రావటము, ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వటము ఆబ్వియస్లీ ఇవ్వాలి, గతంలోనే ఇవ్వాలి, కానీ పివి నరసింహారావు వచ్చిన తర్వాతనే ఇచ్చి ఆ వ్యవస్థలను పటిష్టం చేస్తే అవి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నాయి. దాని తర్వాతనే ఎలక్షన్ కమిషన్ అని ఒకటి ఉంటుంది, ప్రభుత్వం కాదు ఎలక్షన్ నిర్వహించేదని తెలిసి వచ్చింది. మరి వాళ్ళ వ్యవస్థలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు రివర్స్ అవుతుంది. ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వ్యవస్థల్లో కాళ్ళు చేతులు పెడితే వ్యవస్థ తన పని ఎలా చేస్తుంది అన్నది అతి దగ్గరలో గుణపాఠం తెలియబడుతుంది. సమాజానికి చేటు కదా? చేటే. ఇప్పుడు మీకు ఒకటి సమాజానికి విఘాతం కలిగించే కాన్సెప్ట్ ఎలా డ్రైవ్ అవుతుందంటే, గౌరవ హైకోర్టులు, గౌరవ సుప్రీంకోర్టులు ఇచ్చిన ఆర్డర్స్ని కానీ వాళ్ళ ఇంప్లిమెంటేషన్స్కి వచ్చేటట్లు గ్రాస్ రూట్ లెవెల్లో ఎంత సతమతలు అవుతున్నాయో, పోలీస్ వ్యవస్థ ఎంత నలిగిపోతుందో అందరూ చూస్తున్నారు. అది కంటెంప్ట్ అవదా? డిలే చేసిన అవుతుంది. కంటెంప్ట్ దాకా తీసుకెళ్లే కాన్సెప్ట్ అతి దగ్గరలో ఉంది. దాని కాన్సిక్వెన్సెస్ కూడా వీళ్ళు తాత్సారం చేసుకుని కాలక్షేపం చేస్తున్నారు. మీరు ఏ విషయంలో చూసుకోండి, కొమ్మినేని గారి విషయంలో గౌరవ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి కోర్టు ఇచ్చిన చేతావని మెమో ఇష్యూ చేసింది సార్ ఫ్లోర్ నుంచి. చిన్న విషయం అది. మీరు మీరు ఏ కేసైనా తీసుకోండి, ఈవెన్ ఛార్జ్ షీట్ ఫైలింగ్ విషయంలో కూడా మీరు కోర్ట్ ఫాలో అయితే అర్థమవుతుంది. లా లైవ్ లా అని వస్తుంటుంది. ద ఆర్గ్యుమెంట్స్ అండ్ బెంచ్ నుంచి వాళ్ళు ఇస్తున్న డెలిబరేషన్స్ చూడండి. నిజంగా మొహం ఎక్కడ పెట్టుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. కట్టు పేస్ట్ చేసి తెచ్చేవా నా మొహానికి ఇదే దిక్కుమాల ఛార్జ్ షీట్ అని ఇలా ఇసురుతున్నాడు ఆయన ఫైల్. చూడరు అదేం జరుగుతుంది ఎవరికి తెలుసు. కానీ వీళ్ళకి ప్రైమరీ మోటో ఏంటంటే సార్, ఎలాగైనా లోపల వేయాలి, అరెస్ట్ చేసాం, ముద్దాయి, దోషి, ఇలాంటి కాన్సెప్ట్లతో లిక్కర్ స్కామ్లో పట్టుకుని వేసాం 30 మందిని 40 మందిని. కానీ వ్యవస్థని తిరిగి బదనాం చేసే కాన్సెప్ట్లో ఉంటున్నారు. అరే ఏం దొరికింది నేను అరెస్ట్ చేశారా అంటే ఇప్పటికి సమానం చెప్పట్లే. అదే కోర్టు అడుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి టిట్ ఫర్ టాట్. ఇప్పుడు చిన్నప్పుడు చూడండి, నేను గిల్లానంటే మీరు నన్ను గిల్తారు. మనం ఎల్కేజీలు యూకేజీలు చదివినప్పుడు అదే చేస్తుంది పనికిమాలిన పనులు. ఎందుకు చెప్తున్నానంటే పనికిమాలిన పనులని, నిన్న లోకేష్ మాట్లాడితే వినండి, ఆయన మాట్లాడింది, మా నాన్న జైల్లో పెడితే నేను ఊరుకుంటాను, అవన్నీ వదలను, చిన్నప్పుడు చూడండి గిల్తే నేను అదే చేస్తాను అన్నట్టు. అరే మీ నాన్నగారు చేసిన పని ఏంటంటే ఎక్స్చెక్కర్కి ఆ నేను అగ్రిగేట్ 3,500 crores 5 సంవత్సరాల్లో డెంటు. ఎట్లా? బార్ షాపుల లైసెన్సులు ఫీజులు రద్దు, లిక్కర్ షాప్ లైసెన్స్ ఫీజులు రద్దు. ఆ అగ్రిగేట్ 500-600 కోట్లు చొప్పున 5 ఏళ్ళు అక్యుములేషన్ 300 కోట్లు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చూపిస్తున్నారు. మీది ఏంటి చూపిస్తున్నారంటే అలా ఎవడో లచ్చికి చీటి సంతక గజిల్లా శ్రీనివాస్ ఎవడో ఉత్తరం రాస్తే ఈ మీనా ఏమో మొత్తం బ్యాలెట్ పేపర్ అన్ని తగలెట్టేసింది ఇష్యూని డైవర్ట్ చేయడానికి 300 కోట్లు అని చెప్పి ఇదిగో తోకంటే అదిగో పుల్లిని కథ మొదలెట్టారు. జగన్మోహన్ రెడ్డి అంటే అలవాటు కదా, శంకర్రావు ఉత్తరం రాసిన 16 నెలలు జైలు ఎట్టవచ్చు, సిబిఐ ఈడీ అని అలవాటు చేసి వచ్చు, అదే అలవాటు చేసి సేమ్ ఇంప్లిమెంట్ చేసి చూపించారు. కానీ అమిత్ షా టేబుల్ మీద ఫైల్ ఉంది, దానికోసమే లోకేష్ వెళ్తున్నారు, మోడీని కలిశారు. దేనికి వెళ్తున్నారు మాట అంటే డిస్కషన్ ఏమైందంటే ఇదే చెప్తున్నాను. సాక్షి ఛానల్ రానివ్వరు, మిగిలిన ఏవి నీలాంటి ఏదో ప్రాణాలు తెగించి మాట్లాడితే సోషల్ మీడియా అంతు చూస్తామని వార్నింగ్లు, మనకి బూతులు కింద మనకు కామెంట్లు చూడండి ఎలా ఉంటాయి. చంపేయడాను నా దినం పోయిన మీద వాళ్ళకి శ్రద్ధ, వెర్రివాడికి దేని మీద లోకం అన్నట్టు. ఇప్పుడు మనం మాట్లాడిన నిజాలు ఏంటి? లోకేష్ అనే ప్రాతిపదిక మీద ఏ ఐటీ మినిస్టర్ వెళ్తుండే దేశం మొత్తం మీద అన్న దానికి సమాధానం నేను ఇందాక చెప్పాను. ఏ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి
చేయడానికి, ఏ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వడానికి, లేదా సింగపూర్ కన్సల్టేషన్ అని చెప్పి సింగపూర్ వాళ్ళతో డాక్టర్లతో ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టించే కార్యక్రమమా, ఇలాంటివన్నీ గోతులు తవ్వుతుంటే నిధులు బయటకు వచ్చినట్టు వస్తున్నాయి. ఇవి చర్చనీయాంశం కానివ్వకుండా మిగతా టాపిక్ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాలి, ఉన్న వాళ్ళకే బెయిల్ ఇచ్చి ఏడు చేయాలో మాకు తెలియట్లేదు, ఇంటికి వెళ్ళి ఆడకుండా వాళ్ళు పంపిస్తుండ్రు. వీళ్ళట మళ్ళీ అరెస్ట్లట. 11వ తారీఖు వీళ్ళకి 11వ నెంబర్ ఒకటి పెపే అయిపోయింది. 11వ తారీఖు నాడు మళ్ళీ జైలు నుంచి వెనక్కి రమ్మని మీద ఉండండి. మరి ఈయన కూడా కండిషనల్ బెయిల్ ఇచ్చినప్పుడు ఆరోగ్య సమస్యలు అట్రబిట్ అవ్వ. వాస్తవంగా 11 నెంబర్ వచ్చింది, దాన్ని ఎవరు కాదనలేరు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా కాదనలేరు. కానీ ఇది స్ఫూర్తిదాయకంగా ఎలా ఉంటుంది? వచ్చిన నెంబర్ మీదనే అనటం ఎట్లా చూడచ్చు? అన్ని 11 ముడి పెడతారు వాళ్ళు. ఏమంటే 164, మీవెంత 11, మాది 164, ఇదే లెక్క. ఏ ప్రశ్నకైనా సమాధానం మాది 164, మీరు ఏం చేయలేరు. ఏమనంటే మీ 11 అలాగే చెప్తున్నారు. ఇది కూడా ఏం చెప్తున్నారు? ఇడిది పడి తిప్పి 11వ తారీఖు వెళ్ళి మళ్ళీ సరెండర్ అవ్వాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.